మళ్ళీ కూడా మిమ్మల్ని ఒకసారి సంప్రదిస్తాం. సో ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పోలీసులు ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు కూడా చేరుకుంటున్నారు. సో అక్కడికి చేరుకున్న తర్వాత వారి రియాక్షన్ ఎలా ఉంది? సో ప్రస్తుతం పరిస్థితి ఏంటి ప్రవీణ్? ప్రస్తుతం అయితే మాత్రం అల్లు అర్జున్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో వారి న్యాయవాదులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇప్పటికే పెద్ద సంఖ్యలో వారి అభిమానులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఈరోజు ఉదయం ఏం జరిగింది అంటే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే తన యొక్క వర్షన్ వినకుండానే డైరెక్ట్ అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారనేది వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట, వారి బంధువులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం మనతో పాటు వెంకట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఉదయం ఏం జరిగింది, అక్కడ పోలీసులు వచ్చినటువంటి సమయంలో ఏం జరిగింది? సరే, అది పూర్తిగా మేము బయట ఉన్నాం యాక్చువల్గా. సో సడన్గా రావడం, తీసుకుపోవడం, మేమందరం బయట ఉంటుంటే కొంత బాధాకరమైన విషయం. సరే, సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన అనేది బాధాకరమే. నిజం కూడా ఆ కుటుంబానికి అందరం సానుభూతి. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా హృదయపూర్వకంగా స్పందించారు. వాళ్ళకి కావాల్సింది ఏదైనా చేయడానికి తను సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు ఓకే, చట్టపరంగా చేసేదానికి ఏదైనా అల్లు అరవింద్ ఫ్యామిలీ మద్దతు ఉంటుంది. కానీ ఈరోజు సడన్గా రావడం, కనీసం తనకు మినిమం టైం ఇవ్వకపోవడం, సడన్గా స్టేషన్ తీసుకురావడం మా అందరు కూడా బాధాకరమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా మేమందరం కూడా లోపల ఉన్నారు. అరవింద్ గారు, శేఖర్ రెడ్డి గారు అందరు ఉన్నారు. అల్లు అరవింద్ కుటుంబ అభిమానులుగా, శేఖర్ రెడ్డి గారి కుటుంబ అభిమానులుగా వారికి ఏ పరిస్థితులైనా కూడా మేమందరం మద్దతుగా ఉంటాం. అదేవిధంగా రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు తెలియజేస్తున్నాం, ఈ సంఘటన ద్వారా ఎవరు కూడా కలత చెందొద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన టీం అందరు ఉన్నారు, మన అల్లు అరవింద్ గారు ఉన్నారు లోపల. వారిని అందరూ కూడా అన్ని రకాలుగా చట్టపరంగా వాళ్ళని తీసుకొని వస్తారు. కాబట్టి అభిమానులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరు కూడా అభిమానులు ఆందోళన చెందొద్దు, ఎక్కడ కూడా ఈ సంఘటన కూడా పాల్పడొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తాను. ఒకటి క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే చాలామందికి ఒక ఏంటంటే డౌట్ ఉంది. అంటే అరెస్ట్ అని చెప్పారా లేదా ఓన్లీ విచారణ కోసం పిలిచారా అనేది డౌట్ ఉంది. ఈ విషయం ఏమైనా పోలీసులు కమ్యూనికేట్ చేయడం జరిగిందా? ఇంకా చేయలేదు. లోపల ఇప్పుడే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ముందు విచారణ అన్నారు, తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేది. సో దాని తర్వాతనే మనకు విషయాలు తెలుస్తుంది. మీరు కూడా అంటే న్యాయవాదులతోటి ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి, శేఖర్ రెడ్డి గారు మా మిత్రుడు, ఎవరికి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా అడ్వకేట్స్ ఉన్నారు. దానికి ఒక వ్యవస్థ ఉంది. చట్టపరంగా ప్రతి తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చిండ్రు. తీసుకుంటాం, ఎక్కడ కూడా దీన్ని వెనకడుగు వేసేది లేదు. చట్టపరంగా ఖచ్చితంగా ఉంటాం మేము. గతంలో కూడా ఎప్పుడు సినిమా ప్రముఖులు ఈ స్థాయిలో అంటే ఇంటికి వెళ్ళి వెంటనే ఇంట్లో పికప్ చేసి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. అల్లు అర్జున్ విషయంలో కొన్ని పోలీసులు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారనేది చెప్తున్నటువంటి మాట. మరి ఎట్లా చూస్తారు దీన్ని? అంటే అతను ఇప్పుడే అల్లు అర్జున్ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. తన ప్రమేయం లేదు, తను చాలా సందర్భాల్లో